41 తాండవ దర్శనం. పుండు నుండి రక్తం కారడం అంతకంతకు అధికం కావడం వల్ల ఉభయ పక్షముల వారును ఈ విధంగా వదిలితే ఎట్లా, ఏదో ఒక వైద్యం చెయ్యాలని గోలకెత్తితే మూసు, లక్ష్మీపతి ఇత్యాది పెద్ద వైద్యులు ఎవరిని రప్పిస్తామన్నా వారందరికీ తొందర కలిగించటం, అందుకుగాను ధన వ్యయం, అదంతా ఎందుకు అని భగవాన్ నిరాకరించి కడకు కాని ఖర్చు లేకుండా వచ్చే వళ్ళువాయన్ తాత చేత పచ్చాకు పసరులతో కట్టించేందుకు సమ్మతించారు భగవాన్. 5/7/49 నుంచే కట్టుటకు ఆరంభమైంది. ఈ తాత ఇక్కడికి సమీపంలో వళ్ళువాయ్ అనే గ్రామంలో నివసించే సాధారణ కుటుంబంలోని ఓ కాపు. భగవాన్ కంటే వయస్సులో పెద్ద సాధు జీవి. నరాలు తొలగిన చెదిరిన పచ్చి ఆకు రసాలతో కొన్ని మూలికలతో కట్టి నయం చేయిస్తూ ఉంటాడు. 1943లో తమిళ సంవత్సరాది నాటి ఉదయాన భగవాన్ కొండ దిగి వస్తూ ఆస్పత్రి పక్కనే ఉన్న మెట్ల మీద పడితే కుడి భుజం పైన ఉండే చిన్న నరం తొలగింది. అప్పుడు ఈ తాత కట్టాడు. 3 కట్లతోనే ఆ నరం కుదుటపడ్డది. అప్పుడు ఈ తాతకు భగవాన్ దగ్గర బాగా స్వతంత్రం ఏర్పడ్డది. అందువల్ల ఈసారి వచ్చి యథాప్రకారం గోశాల వెనకే భగవాన్ను చూచి నమస్కరించి కట్టు విప్పి రక్తం కారుతూ భీకరంగా ఉన్న పుండును చూడగానే పటరాని దుఃఖం వచ్చిందట తాతకు. కళ్ళ నీళ్లు కారుస్తూ గద్గద స్వరంతో, అయ్యో భగవానే, ఎంత ఘోరంగా ఉన్నదిది, పుట్టపుండు స్వామి, దీన్నసలు కదల్చనే రాదు, ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నారు స్వామి? ఆరంభంలోనే నాకు తెలిసి ఉంటే ఆకులు వేసి కట్టేవాణ్ణి, సులభంగా అణిగిపోయేది కదా. ఈ స్థితికి వచ్చేదాకా ఊరుకున్నారే, కాకి చేత కబురంపితే వచ్చి తమ పాదాల వద్ద వ్రాలలేకపోయానా? ఎంత ముదిరిపోయింది స్వామి అంటూ వలవలా ఏడ్చాడట. భగవాన్ అనునయంగా, నేనసలు మొదటనే బాధ ఏమీ లేదాయే, ఆపరేషన్ ఎందుకయ్యా, వద్దు అన్నాను. భగవాన్ అన్నీ వద్దనే అంటారు, ఇట్లా వదిలితే కష్టం అని కోశారు. అంతకన్నా పెద్దదిగా ఎదిగింది. మళ్లీ ఆపరేషన్ అంటే భయపడి నాగమ్మ అత్తిపాలో పచ్చాకులో వేస్తే పోదా అంది. వేసి చూద్దామర్రా అంటే ఆగక మళ్లీ కోశారు. మీ పని ఇట్లాగుందా అని బాగా ఎదుక్కుని వచ్చింది. చెయ్యి తీసేస్తామంటే ఏం వద్దులేండి, అదే పోతుంది పోండి అన్నాను. రేడియం సూదులు వేసి కట్టారు. కొన్నాళ్లు కాస్త అడిగినట్లే ఉండి బుస్సున పైకి లేచింది తాత. విషం కక్కినట్లు నెత్తురు కక్కుతోంది. వాళ్లకు దీనికి ఒకటే యుద్ధం. చెయ్యి తీసేస్తామని ఈ మధ్య మళ్లీ వాళ్ళంతా వచ్చారు. ఇది వరకు చేసిందే చాలు, దాని జోలికి ఇంకా పోకండయ్యా అన్నాను. నెత్తురు లేదని ఎవరెవరి రక్తమో తెచ్చి ఒంట్లోకి ఎక్కించారు. అంతకు 10 రెట్లు బయటికొస్తోంది. చెయ్యి తీసేసి ఏదో రబ్బర్ చెయ్యి పెడతారట, అదొక అలంకారం. మంచివేళ ఇక్కడి వారెవ్వరూ సమ్మతింపలేదు గనక సరిపోయింది గాని, లేకుంటే ఆ ఆభరణం కూడా వచ్చేదే తాత అని సెలవిచ్చారట. ఆనాటి నుండి తాత కట్టడానికే ఆరంభించాడు. నిత్యం ఆ ఆకు మంచిది కదా, ఈ పసరు బాగా పనిచేస్తుంది కదా అని భగవాన్ సలహాలు చెప్పేవారట. అందువల్ల ఈ తాత కట్టు ఒక నెపంగా పచ్చకామర్ల నాటి వలనే భగవాన్ నయం చేసుకుంటారేమో అని అంతా ఆశించాం. ఆ తాత కూడా డాక్టర్లందరి వలనే నిత్యం భగవానే, నేను నిమిత్త మాత్రం సుమా, నాదేమీ లేదు, తామే అనుగ్రహించి నయం చేసుకోవాలి అని ప్రార్థిస్తూ కట్టేవాడు. 10/7/49 తేదీకి రక్తం కారటం తగ్గింది అన్నారు. ఎంతో సంతోషించాం. 14వ తేదీ సాయంకాలం 4:30కు భగవాన్ బయటికి వెళ్లి వస్తూ ఉంటే శరీరం వణుకుతూ తూలసాగింది. జ్వరం వచ్చింది కాబోలు. ఎట్లాగో వచ్చి సోఫాలో కూలబడ్డారు. అందరం భయకంపితులమై విచారిస్తూ దూరంగా ఉన్నాం. శాంతమ్మ గారు పెద్దది కదా, దుఃఖం ఆపుకోలేక కళ్ల నీళ్లు కారుస్తూ భగవాన్ సోఫా చుట్టూ పెట్టిన కర్ర కటకటాలను ఆనుకొని శ్రీవారిని ఉద్దేశించి, అయ్యో శరీరం అని అన్నదో లేదో భగవాన్ అందుకుని, ఓహో
శరీరమా ఏమైంది? వణుకుతుంది. వణికితే ఏమి? ఈ శరీరంలో ప్రాణం గదా ఉండాలి, మీకు ప్రాణం ఉన్నది సరేనా అంటూ ఈ వణుకంతా అణుచుకొని నవ్వుతూ పక్కనున్న సేవకులతో, అది నటరాజ తాండవమయ్యా, భయమెందుకు? నిత్యం అచల దర్శనమైతే ఇవాళ తాండవ దర్శనం, దీనికంత గాభరా పడతారెందుకు అని సెలవిచ్చి గంభీరంగా కూర్చున్నారు భగవాన్. యథాప్రకారం వేద పారాయణాదులు జరిగిన వెనుక అంతా కుటీరాలకు చేరుకున్నాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. 42 సమరసం. 15/7/49 తేదీ ఉదయాన వదిన నేను ఏమీ తోచక 7:30కే ఆశ్రమానికి వెళ్లాం. భగవాన్ స్థిమితంగా కూర్చుని ఉన్నారు. సేవకులలో ఒకరైన సత్యానంద స్వామి తప్ప వేరెవ్వరూ లేరు. నమస్కరించి లేస్తూనే ఎట్లాగుంది అన్నది వదిన. ఏం లేదు, ఆ కట్టులో కొంచెం మంట పుట్టే ఆకుల పాలేవో వేసి కట్టారు. ఆ ఘాటుకు శరీరం తట్టుకోలేక అట్లా జరిగింది, వేరే ఏమీ లేదు. అది అప్పుడే తీసివేశారు. ఇవాళ అసలు అది ఆపు చేస్తారట అన్నారు భగవాన్. నాటి నుండే ఘాటైనదేది కలవకుండా కట్టు కట్టడం ప్రారంభించాడు తాత. అందువల్ల వణుకు రావడం లేదు గాని జ్వరం మాత్రం ఉంటూనే వచ్చింది. పుండు చీము పట్టి ఉంటుందని పెన్సిలిన్ ఇంజెక్షన్లు ఇస్తూ పుండు కడిగి కట్టు కట్టకుంటే బాధ ఎక్కువ అవుతుందని అనంతనారాయణరావు, శంకర్రావు ఇత్యాది డాక్టర్లు భయపడసాగారు. ఈ స్థితిలో ఆ కొత్త హాలు తూర్పు ద్వారం వద్ద గుమ్మం ఎత్తుగా ఉండడం వల్ల భగవాన్ ఎక్కేందుకు దిగేందుకు కష్టమైంది. ఆ గడప తీసేస్తే పోతుంది అని డాక్టర్లంటే వాళ్ళంత కష్టపడి కట్టించుకుంటే మన నిమిత్తం చెడగొట్టడం ఎందుకు అని సమ్మతించలేదు భగవాన్. పోని ఉత్తర ద్వారాన వెళ్లవచ్చుగా అంటే కూర్చున్న ఆడవారినందరినీ లేవమనాలిగా, వారికెందుకా ఉపద్రవం అని అందుకు ఆమోదించలేదు. ఏతావాత ఒక్కటి మాత్రం అంగీకరించారు. ఏమంటే భగవాన్కు కొంతకాలం నుండి రాత్రి వేళ లఘుశంకకు చాలా సార్లు వెళ్లవలసి వస్తున్నదట. వెళ్లినప్పుడల్లా ఈ గడపలు దాటడం కష్టమని సేవకులు గోల పెడితే కొత్త హాలుకు పక్కనే తూర్పు వైపుగా కట్టిన మరుగుదొడ్డికి ముందున్న చిన్న గదిలో పడుకుంటూ ఉన్నారట భగవాన్. ఇప్పుడు మధ్యాహ్నం విశ్రాంతి సమయంలో కూడా ఇక్కడే ఉండడానికి సమ్మతించారు. దర్శన వేళల్లో మాత్రమే కొత్త హాలులో కూర్చుంటున్నారు అంతే. ఈ స్థితిలో భగవాన్ ఆహారం నిమిత్తం భోజనశాలకు రావడం కష్టమైంది. ఈ మెట్లన్నీ ఎక్కి ఇట్లా వస్తే చాలా శ్రమ కలుగుతుంది, సోఫా వద్దకే తెచ్చి పెట్టే ఏర్పాటు చేస్తాం అని డాక్టర్లు భక్తులు ప్రార్థిస్తే అందరినీ విడిచిపెట్టి నేనెట్లా తినేది, నా నిమిత్తం కదా అందరూ వస్తారు అని ఎంతో విచారించి ఇప్పుడు గనుక భోజనశాలకు రావటం విడిచిపెట్టానా మరెప్పుడూ రాను సుమా అని కూడా సెలవిచ్చారట భగవాన్. అయినప్పటికీ మెట్లెక్కే సమయంలో ఆ శరీరం పడే బాధ చూడలేక భక్తులంతా కలిసి కొత్త హాలులోనే శ్రీవారికి భోజనం ఏర్పాటు చేశారు. భోజనశాలలో గంట కొట్టగానే విద్యార్థుల్లో ఒకడైన కె కృష్ణమూర్తి ఇప్పుడు భగవాన్ సమాధికి పూజ చేసే కిటుమమ భగవాన్ ఉన్న కొత్త హాలుకే భోజనం తెచ్చేవాడు. భగవాన్ ఏం తినేవారో ఏం లేదో. 1944లో శ్రీవారి శరీరానికి పచ్చకామెర్లు వచ్చినప్పుడు వారం 10 రోజులు వరి పేలాలే ఆహారంగా పుచ్చుకున్నారు. అప్పుడవి తినేందుకు భోజనశాలకు వెళ్లటం ప్రయాస, హాల్లోనే తినవలసిందని భక్తులు ప్రార్థిస్తే 2 రోజులు అట్లా తిన్నారో లేదో. ఈ తినేది అందరితో పాటు అక్కడే కూర్చుని తింటానని పట్టుబట్టారు భగవాన్. వరి పేలాలే గదా, ఎక్కడ తింటే ఏమి అన్నారు భక్తులు. భగవాన్ అందుకు సమ్మతించలే. అందుకు మాత్రం చాటెందుకు, చాటుగా ఏం తింటున్నారో అని అనుకోరు, చాల్ అని భోజనశాలకే వెళ్లారు భగవాన్. ఇలాంటి సమరస భావ సంపన్నునకు విడిగా పెట్టితే వంట పడుతుందా అని అంతా అనుకున్నారు. ఓం. 43 భగవాన్ ఎక్కడికి పోతారు? 23/7/49 తేదీన పోస్టులో
మధుర కృష్ణమూర్తి అయ్యర్ వద్ద నుండి ఒక ఉత్తరం వచ్చింది. భగవాన్ అది చూచి పంపిన వెనుక నన్నుద్దేశించి, ఇదిగో మధుర కృష్ణమూర్తి ఉత్తరం రాశాడు. భగవాన్కి ఇన్ని వైద్యాలెందుకు, సరి అయిన భక్తులెవరైనా ఒకరు ఈ బాధ తీసుకుంటే పోదా అని ఉంది అందులో అని సెలవిచ్చారు. నాకు దుఃఖం వచ్చి, అవును అది నిజమే, ఒక్కరే ఈ బాధ అనుభవించకుంటే మా అందరికీ పంచిపెట్టరాదా భగవాన్? భగవాన్ సన్నిధికి మధుర పదార్థాలు ఏవి వచ్చినా అందరికీ పంచుతారే, ఇదెందుకివ్వరు? మేముగా తీసుకునే సామర్థ్యం మాకు లేదాయే, భగవానే ఇవ్వాలి, కావాలని అడుగుతున్నానే, ఇవ్వరాదా అని అన్నానో లేదో నా కళ్ళ వెంట నీళ్లు బొటబొట కారిపోయాయి. ఇక మాట పెగలలేదు. భగవాన్ ప్రసన్న వదనంతో హూ అంటూ ఊరుకున్నారు. హాల్లో అందరూ కంటతడి పెట్టారు. ఏమైతే ఏమి, కాలానువర్తి కదా భగవాన్. చొరవగలవారెవరైనా భగవానే ఎట్లాగైనా ఇది నయం చేసుకోవలసింది అని ప్రార్థిస్తుంటే నేనేం చేసేది అని, నాదేముందయ్యా అని సెలవిచ్చేవారు భగవాన్. 25/7/49 మధ్యాహ్నం 3 తలవని తలంపుగా డాక్టర్ గురుస్వామి మొదలయారు వచ్చారు. వారు కారు దిగకముందే ఎవరో వచ్చి భగవాన్తో మనవి చేస్తూ ఉండగానే డాక్టర్ కూడా హాల్లో ప్రవేశించి భగవాన్కి నమస్కరించి, మద్రాసులో ఉన్న కొందరు భక్తులు చెప్పటం వల్ల సమాచారం తెలిసింది, పుండును చూచిపోదామని వచ్చాను అని మనవి చేస్తే, ఆహా దానికేమి, చూడవచ్చునే అన్నారు భగవాన్. గురుస్వామి మొదలియార్ డాక్టర్ల సంప్రదింపు కొరకు ఆశ్రమం ఆస్పత్రికి వెళ్లగానే, ఎవరి కట్టిన కట్టు వారే విప్పడం మర్యాద కదా, తాతను పిలిపించండి అన్నారు భగవాన్. వెంటనే బండి పంపి తాతను పిలిపించారు. 4 గంటల లోపలనే శ్రీవారిని గోశాల వెనుకకు పిలుచుకు వెళ్లి తాత చేతనే కట్టు విప్పించి చూచిన వెనుక, అసలు దీని మీద కత్తి పెట్టనే కూడదు, ఏదో జరిగిపోయింది, ఇంత ముదిరిన వెనుక తాతగారి మందు వేసి కట్టడానికి తగిన సమయంగా లేదు, అందువల్ల నిత్యం కడిగి కట్టు కట్టడం మంచిది అని చెప్పి డాక్టర్లే కట్టునట్లు ఏర్పాటు చేసి హోమియో మందు ఏదో ఇచ్చి మళ్లీ 31వ తేదీన రాగలనని, అప్పుడు వైద్య భారం వహించేది లేనిది చెప్పగలనని చెప్పి సాయంకాలమే వెళ్లారు గురుస్వామి మొదలయ్యారు. అసలు ఇది క్యాన్సర్ కాదేమో అని అన్నారట వారు. ఆ మాట వినటం వల్ల అందరికీ కొంచెం ధైర్యం వచ్చింది. గురుస్వామి మొదలయ్యారు వెళ్లే ముందు సూర్య నమస్కారాలు చేయిస్తే మంచిది అన్నారట. బలరాం రెడ్డి విని ఆ కైకర్యం తానే చేయిస్తానని భగవాన్ అనుమతించాలని శ్రీవారిని అడిగితే, దానికేమి, మీ ఇష్టం, సూర్య నమస్కారాలు చేయటం మంచి పనే కదా అన్నారు భగవాన్. ఆ వెనుక ఒక శాస్త్రి గారిని నియమిస్తే 24/7/49 ఉదయమే వేద పాఠశాలలో ఆ ప్రక్రియ ప్రారంభించారు. నిత్యం ఆ నమస్కారాలు ముగిసిన వెంటనే తీర్థం తెచ్చి శ్రీవారికిస్తే అది ఒక ఔషధంగానే గ్రహించేవారు భగవాన్. శాస్త్రోక్తంగా ఇది జరగడం మంచిదే గాని నిరపేక్షులై కేవలం భక్తి శ్రద్ధలతో ఈ పని ఎవరైనా చేస్తే బాగుండునే అని భక్తులు కొందరు అంటూ ఉండగా విని, ఎన్నడూ కామ్యంగా ఏ దైవాన్ని ప్రార్థించి ఎరుగని నాకు ఆ పని మనమే చేద్దామని తోచింది. కొందరు భక్తులను ప్రోత్సహించటం వల్ల 27/7/49 సాయంకాలం శ్రీవారిని సమీపించి, రేపటి నుండి సూర్య నమస్కారాలు చెయ్యాలని అనుకుంటున్నాను అన్నారు. భగవాన్ వెంటనే, ఇక్కడ ప్రారంభించి చేస్తున్నారు కదా అన్నారు. అది విన్నా నేను కూడా ఇంట్లో చేస్తాను అన్నాను. భగవాన్ నా సంకల్పం గ్రహించి, అది సరి, దానికేమి, చేస్తే మంచిదే, ఇక్కడ చేస్తున్నారు అని చెప్పాను, అంతే అని సెలవిచ్చారు. 26/7/49 ఉదయమే ఆదిత్య హృదయ పఠనంతో ఆరంభించి సూర్య నమస్కారాలు చేయసాగాను. అంతకుముందే కొందరు స్త్రీలు గుంపులుగా బయలుదేరి భగవాన్ శరీరాన్ని బాగుపరచవలెనని అరుణాచలేశ్వరిని ప్రార్థిస్తూ వారానికి ఒకసారి గిరి ప్రదక్షిణం వెళ్లటం సాగించారు. పురుషులు అదే విధంగా చేయసాగారు. ఇది ఇట్లా ఉండగా 25/7/49 నుండి డాక్టర్లే కట్టుకట్టడానికి ఆరంభించారా.
ఒక్కొక్క నాడు ఉదయమే కాక రాత్రుళ్ళు కట్టవలసి వచ్చేది. 27/7/49 రాత్రి భగవాన్ భోజనమైన వెనుక పాల్ఘాట్ నుండి వచ్చి ఉన్న పద్మనాభం అనే డాక్టరు, టిపిఆర్, అనంతనారాయణరావు, శంకర్రావు ఇత్యాదులంతా కట్టుకట్టే నిమిత్తం కొత్త హాలుకు వచ్చి లోగడ కట్టిన కట్టు విప్పబోతే అంతా రక్తం తడిసి ఉన్నదట. ఆ భీభత్సం చూసి పద్మనాభం, టిపిఆర్ భీత చిత్తులై ఓ మూలకు వెళ్లి ఏడుస్తూ కూర్చున్నారట. కట్టు కట్టడం కాగానే భగవాన్ డాక్టర్లను చూచి పద్మనాభం, రామచంద్రం ఏరి అన్నారట. అదుగో ఆ మూల కూర్చుని ఏడుస్తున్నారు అన్నారట డాక్టర్లు. సరిపోయింది, ఇట్లా రమ్మనండి వాళ్ళని అన్నారట భగవాన్. ఆ డాక్టర్లు పిలిస్తే ఇద్దరు కళ్ళు తుడుచుకుంటూ భగవాన్ సన్నిధికి వెళ్లారట. ఎందుకు ఏడుపు, భగవాన్కి ఏమైంది ఇప్పుడు అన్నారట భగవాన్. వారిద్దరిలో ఒకరు, ఇది ఇంత ఘోరంగా ఉన్నదే, భగవాన్ మాకు లేకుండా పోతారేమో అన్న భయం కలుగుతోందే అన్నారట. భగవాన్ చిరునవ్వుతో, ఓహో సరిపోయింది, భగవాన్ లేకుండా ఎక్కడికి పోతారు, ఎక్కడికి పోగలరు అన్నారు. ఈ మాటలు వారు చెప్పగా విని నయమవుతుందేమో అన్న ఆశ అందరికీ అంకురించింది గాని ఆ మాటల్లో శ్లేష ఉన్నది. భగవాన్ ఎక్కడికి పోతారు, ఎక్కడికి పోగలరు అని అన్నారే గాని భగవాన్ శరీరం ఎక్కడికి పోతుంది అని అనలేదేమా అన్న శంక నన్ను పీడిస్తూనే ఉన్నది. ఓం తత్సత్. 44 పర్వాలేదు. 31/7/49 మధ్యాహ్నం మా అన్నగారితో గురుస్వామి మొదలియార్ వస్తారని తెలిసి ఆ ఉదయానికే శ్రీనివాసరావు, రాఘవాచారి మొదలైన డాక్టర్లకు 10 మందిని ఎస్ దొరసామయ్యరు వచ్చి చేరారు. క్యాన్సర్ కాదని గురుస్వామి అన్నారని విని తాము చేసిన పరిశోధనా విధానం వారికి చెప్పదలుచుటయే తమ రాకకు కారణమని వారన్నారు. 31 మధ్యాహ్నం గురుస్వామి మొదలియార్ వస్తే ఈ డాక్టర్లంతా తాము చేసిన పరీక్షలన్నీ వారితో చెప్పి క్యాన్సర్ కాదు అనడానికి ఆధారమేమి అని అడగటం, వెనుక మొదలియారును వారితో ఏకీభవించడం, ఆ వెనుక ప్రస్తుత ఉపద్రవ నివారణార్థం ఏం చేయటం అన్న యోచన వస్తే మొదలియార్ ఎలక్ట్రిక్ మిషన్ ద్వారా ఆపరేషన్ చేస్తే మంచిది, అదైతే రక్తస్రావం అంతగా ఉండదు అని చెప్పితే అంతా సమ్మతించి భగవాన్తో మనవి చేసి అనుజ్ఞ పొంది 7/8/49 తేదీన ఆదివారం కనుక ఆనాడు తదితర డాక్టర్లంతా సహకారులుగా ఉండేటట్లు, రాఘవాచార్యే ఆపరేషన్ చేసేటట్లు, గురుస్వామి మొదలియార్ ఆ వేళకు వచ్చేటట్లు తీర్మానించుకుని వెళ్లడము జరిగింది. ఆ మరుదినమే భగవాన్ శరీరానికి విశ్రాంతి కావలసి ఉన్నది కనుక 2 వేళలా వేదపారాయణ సమయంలో తప్ప తదితర సమయాలలో ఎవరూ హాల్లో కూర్చోకుండా దర్శనం చేసుకుని బయటికి వెళ్లవలసిందని ఆఫీస్ వారు నిర్ణయించారు. ఇట్లా క్రమంగా దూరం చేస్తున్నావా ఈశ్వరా అని తోచి ఎంతో దుఃఖం వచ్చింది. 5/8/1949 తేదీనే డాక్టర్ల బస నిమిత్తం మౌర్వి గెస్ట్ హౌస్ బాగు చేయించారు. 6వ తేదీ ఉదయం 10 గంటల నుండి డాక్టర్లు రాసాగారు. గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని రాయపేట ఆసుపత్రి నుండి ఎక్స్రేతో సహా ఎలక్ట్రికల్ ఆపరేషన్ కు కావలసిన సామానంతా ఒక లారీలో నింపుకుని కొంత సామాను తమ తమ సొంత కార్లలో పెట్టుకుని మధ్యాహ్నం 3 గంటల లోపలనే ఈ సేవలో పాల్గొనుటకు అవకాశం దొరకడమే చాలునని రాఘవాచారితో సహా 30 మందికి పైగా డాక్టర్లు తయారైనారు. గవర్నమెంట్ ఆసుపత్రి నుండి ఈ విధంగా ఇంత సామాను బయటికి వెళ్లడం అనేది ఎప్పుడూ లేదట. పైగా అందుకుగాను ఏమాత్రము ధన వ్యయం లేదు. రానుపోను ఖర్చులు మాత్రం ఎంతగాని తానే భరిస్తానని పార్థసారథి అయ్యంగార్ పూనుకున్నారు. వారు కూడా 6వ తేదీ సాయంకాలానికే ఇక్కడికి వచ్చి చేరారు. ఆశ్రమం ఆసుపత్రి అంతా శుభ్రపరిచి
ఆయుధ సామగ్రులన్నీ ఉడకబెట్టి బల్లలు కుర్చీలు ఏమేం కావాలో అవన్నీ తయారు చేశారు. ఆపరేషన్ చేస్తే వాంతులవుతాయేమో అని ఆనాడంతా శ్రీవారికి అన్నం పెట్టక ఎక్స్రే తీసి అల్పాహారం ఏదో ఇచ్చారు. సాయంకాలం 3-4 లోపల ఎక్స్రే తీసి లోపలకు పాకలేదని ఆపరేషన్ చెయ్యవచ్చని నిర్ణయించుకున్నారు. ఈ డాక్టర్ల సమూహమే కాక రామచంద్రరావు మొదలైన ఆయుర్వేద వైద్యులు మరికొందరు భక్తులు ఎంతో ఆత్రతతో పరుగెత్తుకుని వచ్చారు. ఆ సంఖ్యలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ నారాయణరావు గారు కూడా ఒకరు. లోగడ ఏప్రిల్ 3వ తేదీన జరిగిన ఆపరేషన్ టైంలో ఆదివారం కనుక ఆపరేషన్ మధ్యలో కరెంట్ పోతే టార్చులు లాంతర్లు పెట్టుకుని ఆపరేషన్ ముగించారన్న సంగతి నారాయణరావు గారికి జ్ఞప్తి వచ్చి, రేపు కూడా ఆదివారమే కదా, ఎలక్ట్రిక్ కరెంట్ పోకుండా ఉండే ఏర్పాటు చేశారా అని ఇక్కడి వారిని అడిగితే, అయ్యో మర్చిపోయామే అన్నారట. ఆ వెనుక రాత్రి 10 గంటల వేళ మెట్టూరుకు ట్రంకాల్ చేసి ఆపకుండా ఉండే ఏర్పాటు చేశారు వారు. ఎలక్ట్రిక్ యంత్రంతో ఆపరేషన్ చేసేటప్పుడు ఆ స్థలానికి చుట్టుపక్కల దాదాపు 40 గజాల దూరంలో ఎవరు గాని గట్టిగా నడిచినా మాట్లాడినా భూమి అదరి ఆ అదటు వల్ల ఆ యంత్రానికి కదలిక కలుగునట. అందువల్ల ఆ సమయంలో ఆపరేషన్ కు సంబంధించిన వారు తప్ప మరెవ్వరినీ అటు రానియకుండా చూచే నిమిత్తం పోలీసులను ఏర్పాటు చేశారు. ఉదయం నుండి ఈ సన్నాహమంతా చూస్తూ వింటూ మధ్యాహ్నం నా కుటీరానికి వస్తే ఒంటరితనం వల్ల ఏమీ తోచక ఆశ్రమానికి వెళ్లి ఆ పగలంతా అక్కడే ఉండిపోయాను. ప్రొద్దు వాలిన కొద్దీ రాత్రి గడవాలే ఎట్లాగా అన్న చింత కలిగింది. ఇది ఇట్లా ఉండగా భగవాన్కు విశ్రాంతి కావాలని సాయంత్రం శ్రీవారి సన్నిధిలో వేదపారాయణ వద్దని మాతృభూతేశ్వరాలయంలో జరిపించి ఎవ్వరూ హాల్లోకి పోరాదని బయటే నమస్కరించి ఇళ్లకు పోవలసిందని ఆఫీసు వారు ఆజ్ఞాపించారు. భగవాన్ను సమీపించేందుకైనా వీలు లేనందువల్ల ఏమీ తోచక మాధవి అమ్మతో కలిసి అటూ ఇటూ తిరుగుతూ వేదపారాయణానంతరం మాతృభూతేశ్వరాలయంలో దూరి ముఖద్వారం వద్ద మేము ఇతరులకు కనిపించకుండా భగవాన్ మాత్రం మాకు కనిపించేలాగా ఒదిగి కూర్చున్నాం. అంతకుముందు భగవాన్ లోపలికి రానిచ్చి దర్శనం చేసుకుని పోనీయక అందరికీ ఉపద్రవం కలిగించడం ఎందుకు, రానియండి అని ఆజ్ఞాపించటం వల్ల హాలుకు వెలుపల ఉన్న వారంతా లోపలికి వచ్చి నమస్కరించి వెళ్లిపోయారట. మాకు ఆ విషయం తెలియదు. భగవాన్ మా ఉనికి కనిపెట్టి, అదిగో నాగమ్మ మాధవి అక్కడున్నారు, పాపం ఈ సమాచారం వాళ్లకు చెప్పిరమ్మనండయ్యా అని సేవకులొకరిని మా వద్దకు పంపారు. ఇక మా ఆత్రత ఎట్లా ఉంటుందో వేరే చెప్పాలా. 7 గంటలు కావచ్చింది. భగవాన్ సన్నిధిలోనూ వెలుపల సేవకులు తప్ప ఎవ్వరూ లేరు. మేమిద్దరం నమస్కరించి లేచాం. మాధవమ్మ చేతులు జోడించి, భగవాని రేపు అంతా శుభంగా పరిణమించాలి, శుభోదయంగా దర్శనం కావాలి అంటూ ఏమోమో సణిగింది. భగవాన్ ఊ అంటూ తల ఊపారు. సాభిప్రాయంగా చూస్తూ నిలిచానే కాని నా నోట మాట పెగలనే లేదు. భగవాన్ దయార్ద్ర దృష్టితో చూస్తూ, రేపు 9 గంటల లోపలనే గురుస్వామి మొదలయారిని తీసుకుని అన్నయ్య వస్తారట అన్నారు నాతో. అట్లాగా, భగవాన్ అనుగ్రహించాలి అంటూ దీనంగా వారి వంక చూచాను. భగవాన్ చిరునవ్వుతో తలెగిరేస్తూ పర్వాలేదు అన్నారు స్ఫుటంగా. మా గుండెలు చల్లబడ్డవి. ఇద్దరం పునః నమస్కరించి ఆ చల్లని మాట చెప్పుకుంటూ ఇళ్లకు చేరాం. ఓం తత్సత్. ఆపరేషన్ స్వతంత్ర దినం. రాత్రంతా నిద్ర పట్టక 7/9/1949 తేదీ ఉదయాన తొందరగా లేచి కాలకృత్యాలు తీర్చుకుని 6 గంటలకల్లా ఆశ్రమానికి వెళ్లాను.
భగవాన్ అల్పాహారానంతరం హాల్లో నుండి గోశాల వైపుకు వెళ్లినప్పుడు దర్శనం చేసుకున్నాను. గోశాల వైపు నుండి తిరిగి రావటం ఆస్పత్రికే వెళ్లారు భగవాన్. భక్తులంతా మనసులో ప్రార్థన చేసుకుంటూ ఆస్పత్రి వైపే ఆర్తులై చూస్తూ మాట్లాడకుండా జూబ్లీ హాల్లో కూర్చున్నారు. రాఘవాచారి మొదలైన డాక్టర్లంతా ఆస్పత్రిలోనే ఉండగా 9 గంటలకల్లా గురుస్వామి మొదలయార్తో సహా మా అన్నగారు వచ్చి ఆస్పత్రిలోకి వెళ్లారు. ఆ వెనుక అక్కడి సమాచారం నాకేమీ తెలీదు. 10:30 గంటలయ్యేసరికి గురుస్వామి మొదలయార్తో పాటు చిన్న స్వాములు బయటికి వచ్చి ఆపరేషన్ పూర్తయింది, భయమేమీ లేదు, భగవాన్ సాయంకాలం అందరికీ దర్శనమిస్తారు, మీరంతా ఆహారం తీసుకుని విశ్రమించండి అని భక్తులందరికీ ఇంగ్లీష్లో, అరవన్లో, తెలుగులో చెప్పించి వెంటనే గురుస్వామి వేరొక కారులో మద్రాసు వెళ్లిపోయారు. ఆ వెనుక భగవాన్కు ఆస్పత్రిలోనే ఆహారం ఇచ్చే ఏర్పాటు చేసి రాఘవాచారి మొదలైన వారంతా తామున్ను ఆహారం తీసుకుని ఆ నాడంతా అక్కడే ఉండి సాయంకాలం దర్శనం వద్దని మనవి చేస్తే భగవాన్ సమ్మతించక ఆస్పత్రి వరండాలో పడక కుర్చీ మీద కూర్చుని సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు. 8:49 ఉదయం కూడా 9 నుండి 10 వరకు అట్లాగే దర్శనం దయచేశారు. ఆ మధ్యాహ్న భోజనానంతరం డాక్టర్లంతా ఒక్క వారం రోజులు నడవద్దని, ఆస్పత్రిలోనే ఉండటం మంచిదని ప్రార్థనాపూర్వకంగా భగవాన్తో మనవి చేసి తెచ్చిన సామాన్తో సహా పట్నం వెళ్లిపోయారు. భగవాన్ తామక్కడుంటే భగవాన్ దర్శనార్థం వచ్చే భక్తులకే కాక మందుల నిమిత్తం వచ్చే బీదలకు కష్టం కలుగుతుందని చెప్పి డాక్టర్లు గేటు దాటారో లేదో ఆస్పత్రి నుండి కొత్త హాలుకు నడిచి రావటం చూచి ధైర్యం కలిగి మా అన్న మద్రాసు వెళ్లారు. వెంటనే ఆత్రతతో నేను ఆశ్రమానికి వెళ్లాను. భగవాన్ సోఫా మీద పడుకుని ఉన్నారు. తలుపులు మూసి ఉన్నవి. కటకటాల ద్వారా దర్శనం చేసుకోవలను గాని లోపలకు రావద్దు అన్నారు సేవకులు. అంతే చాలు అని ద్వారం వద్ద నమస్కరించి వరండాలోనే అంతా కూర్చున్నాం. ఉదయం సాయంకాలం కోవెల్లోనే వేదపారాయణ జరుగుతున్నది. ఎప్పటికీ ఈ స్థితి మారుతుందా ఈశ్వరా అని ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆగస్టు 14వ తేదీ వచ్చింది. మర్నాడే భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన సుదినం కదా. ఆ స్వతంత్రం దినం నాడైనా భగవాన్ని సమీపానికి వెళ్లేందుకు లేదే అని రాత్రంతా విచారంగానే ఉంది. తెల్లవారి 7:30కు ఆశ్రమానికి వెళ్లాను. గేటు వద్దకే రేడియో పాట వినిపించింది. ఎక్కడి నుంచా అని చూస్తే భగవానున్న కొత్త హాల్ నుంచే అని తెలిసింది. ముందుకు సాగి చూస్తే ఆ హాలువి ఇనప కటకటాల తలుపులు బాహాటంగా తెరిచి ఉన్నవి. ఈ స్వతంత్ర దినం నాడు శ్రీవారిని సమీపించే స్వతంత్రం లభించునా ఏమి అన్న ఆశతో దగ్గరకు వెళ్లేసరికి తూర్పు ద్వారాన హాల్లోకి వెళ్లి దర్శనం చేసుకుని దక్షిణ ద్వారాన బయటికి వచ్చేటట్లుగా ఏర్పాటు చేసి ఉన్నవి. ఎంతో సంతోషంతో లోపల ప్రవేశించాను. బాలభాను ప్రభాసిత ముఖ వికాసంతో బాలీసును ఆనుకుని దిండును ఆనుకుని కూర్చున్నారు భగవాన్. నమస్కరించి లేచి ఆ మూర్తిని చూస్తూ అట్లాగే నిలబడ్డాను. దర్శనం చేసుకుని వెళ్లాల్సిందే గాని కూర్చునేందుకు లేదమ్మా అన్నారు కృష్ణస్వామి. వసారాలోకి వచ్చేశాను. దర్శనార్థం వచ్చిపోయే భక్తులందరినీ కృపా వీక్షణాల వల్ల ఆదరిస్తూనే ఉన్నారు భగవాన్. ఈ పీడ అంటే ఈ కురుపు ఇంతటితోనైనా వదిలితే బాగుండునని ప్రార్థిస్తూ అంతా 10 వరకు వసారా చుట్టూ కూర్చున్నాం. సాయంకాలం 3 నుండి 6 వరకు ఇట్లాగే జరిగింది. మొత్తం మీద ఆనాడంతా రేడియో పాడుతూనే ఉంది. ఇంతకంటే వేదపారాయణ చేస్తే బాగుండును కదా అని అంతా అనుకున్నాం. కానీ అది ఇంకా ఆరంభించలేదు. ఋష్యాశ్రమంలో వేదనాదం విడపడకుంటే ఎట్లాగో ఉంటుంది సుమా.
పూర్వం బ్రహ్మముహూర్తంలోనే వేదపారాయణ చేసేవారా? భగవాన్ శరీరం అస్వస్థతగా ఉండడం వల్ల కొన్ని నెలలుగా అది విరమించి ఉదయం 8ంటికి చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ ఆపరేషన్ 2 రోజులు ఉన్నదనగానే 2 వేళలా సన్నిధిలో పారాయణ నిలిపివేశారు. ఎందుకు అంటే భగవాన్ పారాయణ ఆరంభించినప్పటి నుంచి ముగించి లేచే వరకు పద్మాసనస్థులై కూర్చుంటారే గాని కాళ్లు కూడా జాపరు. అది బాధ కలిగిస్తుందని ఆపినట్లు వినికిడి. ఏమైతే తిరిగి ఆ రోజులు ఎప్పుడు రాగలవా అని ఎదురు చూచేవాళ్లం. ఓం తత్సత్.